నమస్కారం. భారత ప్రభుత్వం ఒక పెద్ద అనౌన్స్మెంట్ చేసింది. అది మన క్రియేటర్స్ కోసం. టెక్నాలజీ, క్రియేటివిటీ కలిసి మన దేశంలో ఎలాంటి మార్పులు తీసుకురాబోతున్నాయో ఈ రోజు వివరంగా చూద్దాం. ఇది మామూలు ట్రైనింగ్ ప్రోగ్రాం కాదండోయ్, మన క్రియేటివ్ రంగానికి ఒక కొత్త దారి చూపించే ప్రయత్నం. ఇక్కడే అస్సలు విషయం మొదలవుతుంది. చూడండి, మన ప్రభుత్వం ఏకంగా గూగుల్, యూట్యూబ్ లాంటి పెద్ద కంపెనీలతో చేతులు కలిపింది. ఇది చాలా పెద్ద విషయం. ఎందుకంటే వాళ్ల లక్ష్యమేంటంటే మన ఇండియా క్రియేటివ్ పవర్కి ఏఐ టెక్నాలజీని జోడించి దాన్ని ప్రపంచం ముందు నిలబెట్టడం. మరి ఈ ప్లాన్లో అసలు ఏముందో కొంచెం లోతుగా చూద్దామా? సరే, మరి ప్లాన్ ఏంటి? ప్రభుత్వం పదే పదే ఆరెంజ్ ఎకానమీ అనే మాట వాడుతోంది. ఏంటిది? అసలు మన దేశానికి ఇదెందుకంత ముఖ్యం? ఈ ఆరెంజ్ ఎకానమీ అంటే ఏంటో మనం సరిగ్గా అర్థం చేసుకుంటేనే ఈ మొత్తం స్కీమ్ వెనుకున్న అసలు ఉద్దేశం మనకు స్పష్టంగా తెలుస్తుంది. చాలా సింపుల్గా చెప్పాలంటే ఆరెంజ్ ఎకనామీ అంటే మన క్రియేటివిటీని ఉపయోగించి డబ్బు సంపాదించడం. అంటే ఒక యూట్యూబర్ చేసే వీడియో కావచ్చు, ఒక యానిమేటర్ చేసే డిజైన్ కావచ్చు, ఇవన్నీ దీని కిందికే వస్తాయన్నమాట. ఇది మన ఎకానమీని పెంచడమే కాదు, మన కల్చర్ని, మన కథల్ని ప్రపంచానికి చెప్పడానికి ఒక పవర్ఫుల్ మార్గం కూడా. ఈ లక్ష్యాన్ని అందుకోవడానికి ప్రభుత్వం 3 కీలకమైన పనులు చేస్తోంది. 1. క్రియేటర్స్కి ఏఐలో ట్రైనింగ్ ఇవ్వడం. 2. వాళ్లు తయారు చేసిన కంటెంట్ను అందరితో పంచుకోవడానికి ఒక కొత్త ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం. ఇక 3వది, ఆ కంటెంట్ దేశంలో ప్రతి మూలకి చేరేలా చూడటం. ఈ 3 కలిసి ఎలా పనిచేస్తాయో ఇప్పుడు చూద్దాం. ఈ రెండింటినీ గమనిస్తే ప్రభుత్వ ఆలోచన చాలా క్లియర్గా ఉంది. ఏఐ స్కిల్లింగ్ ఇనిషియేటివ్. ఇది ఒక రకంగా క్రియేటర్స్ చేతికి కొత్త టూల్స్ ఇవ్వడం లాంటిది. అదే సమయంలో ఈ మైవేవ్స్ ప్లాట్ఫామ్ వాళ్ళ టాలెంట్ను చూపించుకోవడానికి ఒక స్టేజ్ ఇవ్వడం లాంటిది. అంటే ఒకటి నేర్చుకోవడం, ఇంకొకటి ప్రదర్శించడం. సింపుల్. సరే, ఐడియా అయితే చాలా బావుంది. కానీ ఇంత పెద్ద ఏఐ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని నిజంగా ఎలా అమలు చేస్తారు? దీనికోసం గవర్నమెంట్ దగ్గర ఒక క్లియర్ స్టెప్ బై స్టెప్ ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ ఏంటో చూసేద్దాం. ఒక్కసారి నంబర్ చూడండి, 15,000. ఇది చిన్న సంఖ్య కాదు. ఈ ప్రోగ్రాం ఎంత పెద్దదో, దీని వెనుక ఎంత పెద్ద లక్ష్యముందో ఈ ఒక్క నంబర్ చెప్తోంది. అంటే రాబోయే తరం క్రియేటర్స్ మీద ప్రభుత్వం ఎంత నమ్మకం పెట్టుకుందో అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రోగ్రాంకే ఒక క్లియర్ టైమ్లైన్ కూడా పెట్టారు. 2026 మార్చ్లో ఫేజ్ 1 మొదలవుతోంది. ఇందులో పార్టిసిపేట్ చేసే అందరికీ ఏఐ బేసిక్స్ నేర్పిస్తారు. అది అయిపోయాక జులైలో ఫేజ్ 2 స్టార్ట్ అవుతుంది. ఇక్కడే అసలైన ఛాలెంజ్ ఉంటుంది. వాళ్లు నేర్చుకున్న స్కిల్స్ని రియల్ ప్రాజెక్ట్స్లో వాడి తమని తాము మరింత మెరుగుపరుచుకుంటారన్నమాట. దీన్ని ఒక 2 అంతస్తుల భవనంలా ఊహించుకోండి. మొదటి దశలో గట్టి పునాది వేస్తారు. అంటే జనరేటివ్ ఏఐ అంటే ఏంటి, దాన్ని ఎలా వాడాలి అనే బేసిక్స్ అందరికీ నేర్పిస్తారు. ఇక రెండో దశలో ఆ పునాది మీద బిల్డింగ్ కడతారు. అంటే క్రియేటివ్ ఫీల్డ్లో సక్సెస్ అవడానికి కావలసిన అడ్వాన్స్డ్ స్కిల్స్ మీద ఫోకస్ చేస్తారు. ఈ టేబుల్ చూస్తే ట్రైనింగ్ ఎంత డీటెయిల్డ్గా ఉంటుందో మనకు అర్థమవుతుంది. ఫేజ్ 1లో ఏఐ బేసిక్స్, ప్రాంప్టింగ్ లాంటివి నేర్పిస్తారు. కానీ ఫేజ్ 2కొచ్చేసరికి కథలు ఎలా చెప్పాలి, యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే ఏం చెయ్యాలి, ఇలాంటి విషయాల మీద ఫోకస్ ఉంటుంది. టూల్స్ కూడా అంతే. మొదట గూగుల్ క్లౌడ్ జెనియానితో స్టార్ట్ చేసి ఆ తర్వాత జెమినీ 3, వర్టెక్స్ ఏఐ లాంటి పవర్ఫుల్ ప్రొఫెషనల్ టూల్స్ని ఎలా వాడాలో నేర్పిస్తారు. అంటే ఇది కేవలం టూల్స్ నేర్పించడం కాదు, వాటితో అద్భుతాలు ఎలా సృష్టించాలో కూడా చూపిస్తారు. సరే, ఈ ప్లాన్ ఎలా పనిచేస్తుందో మనకిప్పుడు తెలిసింది. కాని అసలు ప్రశ్నేంటంటే, ఇంత పెద్ద ప్రోగ్రాంను ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు మొదలుపెట్టింది? దీని వెనక ఉన్న అసలు కారణమేంటి? ఆ పెద్ద చిత్రాన్ని ఇప్పుడు అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మొత్తం కార్యక్రమం వెనుక ఉన్న ముఖ్యమైన ఆలోచన ఇదే. టెక్నాలజీ అనేది కేవలం కొద్దిమందికే పరిమితం కాకూడదు. దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి అది అందుబాటులో ఉండాలి. వాళ్ల జీవితాలని మార్చాలి. దీన్నే మనం టెక్నాలజీ డెమోక్రటైజేషన్ అంటాం. ఆ దిశగా ఇదొక చాలా ముఖ్యమైన అడుగు. ప్రభుత్వ ఆలోచనను మైగావ్ డైరెక్టర్ గుంజన్ సోనీ మాటలు ఇంకా స్పష్టం చేస్తున్నాయి. ఆమె ఏమన్నారంటే, భారతదేశ డైనమిక్ క్రియేటివ్ ఎకానమీకి ఏఐ అనేది అద్భుతమైన అవకాశాలను సృష్టించగలదు అని. అంటే టెక్నాలజీని, క్రియేటివిటీని కలిపితే ఎంత పెద్ద మార్పు తీసుకురావచ్చో వాళ్లు బలంగా నమ్ముతున్నారు. ఫైనల్గా చెప్పాలంటే ఈ ప్రోగ్రాం లక్ష్యం కేవలం కొందరికి ఏఐ స్కిల్స్ నేర్పించడం మాత్రమే కాదు. దీని ద్వారా మన ఆరెంజ్ ఎకానమీని బలోపేతం చేయాలి, క్రియేటర్స్కి కొత్త అవకాశాలు కల్పించాలి. అన్నిటికంటే ముఖ్యంగా
మన దేశ గొప్ప సంస్కృతిని, మన ప్రాంతీయ వైవిధ్యాన్ని ప్రపంచం ముందు గర్వంగా నిలబెట్టాలి. ఇది టెక్నాలజీ, ఎకానమీ, కల్చర్ని కలిపే ఒక భారీ ప్రయత్నం. కాబట్టి చివరగా ఒక ముఖ్యమైన ప్రశ్న మిగిలింది. ఏఐ అనే ఒక శక్తివంతమైన ఆయుధాన్ని మన క్రియేటర్స్ చేతికిస్తే వాళ్ళు ఇండియా తర్వాటి డిజిటల్ గ్రోత్ వేవ్కి నాయకత్వం వహించగలరా? ఈ కొత్త ప్రయోగం ఎలాంటి ఫలితాలనిస్తుంది? ఇది మనందరం ఆలోచించాల్సిన విషయం.